హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హను మీడియా. నేను మీ వాసు. 2014 నుంచి 2024 దాకా అభిమానులు అయితే గాని, జనసేన నాయకులైతే గాని అందరికీ నిరీక్షణకు తెరపడిన రోజు ఈ రోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒక అభిమానిగా, ఒక తమ్ముడుగా, ఒక ఆరాధ్య దేవుడిగా భావించే నేను, ఇది నా పర్సనల్ వీడియో అనుకోవచ్చు, లేకపోతే జనం ఎలా అనుకున్నా నాకు ఇనఫ్. మా అన్నయ్య డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది తనకు నచ్చిన శాఖలు తీసుకుని ఉపాధి హామీ ఉద్యానవనానికి అనుసంధానం ఈరోజు ఫైల్ మీద తొలి సంతకం అయితే చేశారు. ఈ సంతకానికి ముందు కొన్ని చిన్న చిన్న మాటలు, అంటే అంటూ మన పక్కనుంటూ మనకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిదారుల గురించి మాట్లాడుకోవాలేమో. యాక్చువల్లీ అయితే అన్నయ్య అయితే ఈ టాపిక్స్ ని తీసుకోడు. ఎందుకు తీసుకోడు అని అంటే, రోడ్డు మీదకి వచ్చాం, మన చూసి కుక్క, నక్క, పంది, మనిషి కూడా అదే కోవాకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి సో తన అన్నయ్య అయితే పట్టించుకోడు. సో ఒక అభిమానిగా నేను పట్టించుకోవాలనుకున్నాను. ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ కూడా అదే. ఏంటంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు మొన్నటిదాకా అన్నయ్యకే సపోర్టర్ గా పిఠాపురం వెళ్తాం, మా చుట్టాలు ఉన్నారు, మేము క్యాంపెయినింగ్ చేస్తాం అని చెప్పిన పెద్ద మనుషులు కరెక్ట్ గా ఎలక్షన్ దగ్గర చేసి జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు, ఒక సూర్యుడు అని చెప్పి మాట్లాడడం. మొన్నటిదాకా నేను ఇంకో పార్టీకి వెళ్తే నా కత్తితో నా చెయ్యి నరికేంట్రా బాబు అని చెప్పిన పెద్ద మనిషి. అసలు నువ్వు డిప్యూటీ సీఎం ఎలాగవుతావు? నేను ఒప్పుకో. నువ్వెవడరా గొట్టం ఒప్పుకోవడానికి? బోడాగడికి నువ్వెవడో పెద్ద బొకడాగడి, నేను ఎవడడిగాడురా? ఈడు ఒక పక్కన పెడితే ఇంకొక మెయిన్ అంటే మన అంటూ స్టార్టెడ్ లో 2014 2019 మధ్యలో అన్నయ్య ఒకరి పేరు చెప్పి, ఇతను నా పార్టీకి చాలా సపోర్ట్, ఇతను పిల్లర్, నా ఆశయాలకు అనుగుణం అని చెప్పి మాట్లాడిన వాడు కూడా రీసెంట్ గా కెమెరా ముందు వాళ్ళ ఓన్ ఛానల్స్ ముందుకు వచ్చి, ఆయన ఎలా గెలుస్తాడండి, ఆయన ఎలా చేస్తాడు, ఆయనకు అసలు అలా చేయలేడు కదా అని, మొన్న 30 రోజులు ఉంటుందో 180 రోజులు ఉంటుందో పథకాలు బట్టి వెళ్ళిపోతాం, మేము ఎలా చేసేస్తామని చెప్పి నాకు కొందరు. ఈ రోజు వీళ్ళందరూ, మొన్న ఒకడెవడో పలాస టెక్కల్ సైడ్ ఉంటాడే, అతను శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు, ఏకంగా అంటే నెక్స్ట్ సీఎం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని చెప్పేసి ఎవరిని పెడితే అన్ని ఎల్జే కొడక అని తిడితే, అరే నువ్వు ఒక అమ్మకే పుట్టావు, నీకు ఒక ఆలోచన ఉంటది, మరి నీకెట్ట అనిపించలేదురా స్వామి? నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక వ్యక్తిని తిడితేనే మనం ఎదుగుతామంటే ఆ ఎదుగుదల అవసరమా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఒక మినిస్టర్ పక్కగా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒక మీటింగ్ పెడతాడు, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మీటింగ్ వచ్చేస్తాడు. నిన్నే స్వామి, నిన్ను ఏమన్నాడు స్వామి? ఫస్ట్ అరే జరిగి లోపాలు చెప్తే తిడతారు. మీ సారేమో 3 పిల్లలు అంటాడే. అసలు పేరు సంబోధించడానికి కూడా ఎలక్షన్స్ కు 2024 ముందు మా అన్న పనికిరాల. రిజల్ట్ తర్వాత మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చాలా అభినందనలతో ఆయన సాధించారు. అసలు సాధించేమో కాదు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే వై బికాస్ ఆఫ్ రీజన్ పవన్ అన్నయ్య, జనసేన, ఆయన సిద్ధాంతాలు మాత్రమే. అన్ని చూసుకుని ఎండకెండి వానకు తడిచి మాటలు పడుతూ హెల్త్ బాగోకపోతే చేతికి సెలైన్ సూదుంచుకుని కూడా పార్టీ ప్రచారాల్లో పాల్గొని ఈ రోజు 2024 జూన్ లో ఈరోజు 19వ తారీఖు నాడు తను నిజంగా పవర్ అనేది అలా తీసుకున్నప్పుడు, ఆ సంతకాలు పెట్టిన ఫొటోస్ చూసినప్పుడు నాకైతే నిజంగా గూప్స్ అంటారు కదా, ఇంటికిలో రోమాలు నెక్కపడడం, అదైతే నాకు అనిపించింది. అంటే ఒక తెలియని ఫీల్ కూడా, అంటే ఒక మనిషి ఎంత పడతాడరా 2024లో ఓడిపోతే, ఉన్న వీళ్ళందరూ ఏంట్రా ఎలా మాట్లాడతారా, టెన్షన్ ఉండింది, భయం కూడా ఉండింది. వాడు వచ్చి పిఠాపురంలో ఏం గెలుస్తాడరా, ఎట్లరా, బేవారం రా, మా 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేడుతాడు, అభిమానిగా చాలా. అంటే ఎందుకు ఆ మనిషికి ఒక సినిమా చేస్తే రోజుకు 2 కోట్లు అంట, ఏమో 30 రోజులకి 60 కోట్లు. ఒక మనిషి 6 అడుగులు మట్టిలో పోయేవాడు ఎంత తింటాడే? వాళ్ళ పిల్లలకు గాని వాళ్ళకి గాని ఎంత పంచగలుగుతాడు? ఎంత పంచొచ్చు? అవన్నీ వదిలేసి ఈ 5 కోట్ల జనం కోసం గడ్డాలు పెంచుకుని ఒక పిచ్చోడు మాదిరి రోడ్ల మీద పడుకుంటే ఆడోడు అంటాడు, రోడ్ల మీద పడుకున్నాడు, అక్కడ పడుకున్నాడు, చల్లదన్నం తిన్నాడు. అరే మనిషి అన్నాక చల్లదన్నమే కదరా తినేది. మీ లెక్క ఫామ్ హౌస్లు పెద్ద పెద్ద కట్టుకుని ఆడికి పోయి సింగిల్ సిట్టింగ్లు వేసుకుంటారా ఏంది? మాకైతే అర్థం కాదు. కానీ మీ తిట్లే ఆశ్చర్యం వచ్చినాడు. కర్మఫలం అనేది ఒక్కటి ఉంటది. ఇది ఎక్కడంటే మేం చెప్పాలి. మా అన్న పేరు పలకడానికి నిస్సంకోచించిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదైతే ముఖ్యమంత్రి పదవి తీసుకుని వాడిన కారు ఏదైతే ఉందో, మీరేదైతే ఎందుకు పనికిరాడో, అతనెంత, నీ స్థాయి ఎంత, నీ కార్యకర్తలో వీళ్ళందరినీ పక్కన పెడితే, నువ్వు వాడేవు కదా ఒక సీఎం పొజిషన్ లో ఉండిన కారు,
ఈ రోజు 2024లో ఎలక్షన్స్ అయిపోయాక ప్రజల పట్టాభిషేకం కింద పట్టం కట్టాక పట్టాభిషేకం చేయించుకున్న నాన్నకి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన కారుని Y+ సెక్యూరిటీని అన్నయ్యకి ఇచ్చి ఆ కారు ఇచ్చారంటే చాలు, కర్మఫలం ఎక్కడా లేదు, మన చుట్టే ఉంటది. అంటే ఒకటి దగ్గర అంటే నా దగ్గర ఉంది, నాది ఇచ్చే చెయ్యి నేను కొడతా అంటే పడేవాడు పడతాడు, పడడని ఎవ్వడికే లేదు. కానీ పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, లేస్తాడు, లేచాడు, నిలబడ్డాడు, అన్ని రోజు సంతకం పెట్టాడు, ఈ శాఖ ఆ శాఖ అని లేదు, తప్పెక్కడ జరిగినా మాట్లాడతాడు. ఆస్తుల కోసం అయితే ఆలోచించలేదు, జనం కోసం ఆలోచించాడు. పవన్ అన్న అయితే 100 ఏళ్ళు కన్ఫర్మ్ గా బతుకుతాడు. అన్న వెనకాలైతే నాలంటోళ్ళు ఈ 5 కోట్లు కాకపోయినా ఒక 3 కోట్ల జనం అయితే అన్న వెనకాల ఉంటారు. ఎందుకంటే తన మంచికి ఇంకంటారు ఆ పర్సనల్ లైఫ్ లో దూరి మాట్లాడడం అంటే ఇంక మనం అదే అంటారు కదా, గులిగింత పూస గుద్ద కింద నలుపంట గులిగింత పూస చూసుకోదు. ఎందుకంటే దాని గుద్ద కింద ఏమన్నా దానికి ఏం తెలుస్తుంది, కానీ ఏంటి ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది. మీరు చెయ్యని తప్పులు లేవు, ఎవడికాడు శ్రీరామచంద్రుడు ఎవడో లేడు, అలాగే శ్రీకృష్ణుడు ఎవడో లేడు, ఎవడేంటన్నదో ఆడికి తెలుసు, చీకట్లోకి వెళ్ళేకేంటో తెలుసు, బయటకు వచ్చేకేంటో తెలుసు. బట్ ఇవన్నీ పక్కన పెట్టి నా అన్నను తిట్టిన జనాలకి అందరికీ మొన్నటి దాకా ఆడెవడో మొరుగుతాడు, వీడెవడో ఆడో ఎమ్మెల్యే క్యాండిడేట్, వాడు చెరువులో ఆక్రమించుకున్నాడు మహానుభావుడు, వాడంటాడు వాడేంద్ర ఇట్టి టూగుతాడు. అరే ఇట్టి టూగదేంద్ర, అట్టి టూగితేనే మేము గుద్దనుకున్నాం రా బాబు స్వామి, ఇట్టి టూగితేనే అనుకున్నాం మేము. ఇట్టిట్ ఎందుకు ఊగుతాడు అంటే ఆ ఇట్టిట్ట ఊగే కదా మేము అయ్యాం. ఎందుకంటే జెన్యునిటీ, అరే నేను నటించట్లేదురా తమ్ముళ్ళు, మీకోసం ఉన్నా. పెద్ద ఫైట్ లో చేయడు, సింపుల్ గా చేస్తాడు. ఓ మెరాకిల్ చేసేసి వాడిని కిందేసి వీడిని తొక్కేసి ఇటువంటి చేయడు, న్యాచురల్ గా మాట్లాడతాడు, ఉన్నది చెప్తాడు. అరే నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు ఈ జనం కోసం ఆలోచించాలి, నేను ఎందుకు వీళ్ళ గురించి పని చేయాలా అంటే చెప్తాడు, న్యాచురల్ గా చెప్తాడు అంతే. ఆ చెప్పింది ఆ జెన్యునిటీ మాకు నచ్చి మేము వెనకాల ఉన్నాం. ఆయనలో జెన్యునిటీ లేదు, మేము ఆయన వెనకాల ఎందుకు ఉంటాం? ఉండగా ఎవడో ఉండడు, ఓ రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు. 14 సంవత్సరాలు బట్టి పిచ్చోళ్ళగా నిరీక్షిస్తున్న మాకు మా ఆకలి దాహం ఈరోజు అన్న సంతకం పెట్టిన ఫోటో చూసేటప్పుడు నిజంగా తీరింది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంత తీరిందంటే, బట్ అన్న చేసేడు డిప్యూటీ సీఎం ఇస్తారు అని తెలుసు. బట్ అన్నకు నచ్చిన, ఎప్పుడు చూసారా మీరు అబ్జర్వ్ చేశారా లేదా, అన్న ఎక్కడ ఉంటాడు? అందరూ ఏంటంటే ప్యాలెస్ లో సిటీ, 4 గేదెలు, 4 ఆవులు, 4 కొబ్బరి చెట్లు, 4 మామిడి తోటలు, ఒక చిన్న ఇల్లు, ఒక నార్మల్ ఒక డ్రెస్ వేసుకొని, ఒక రైతులా ఒక పక్కన చూసి పవన్ కళ్యాణ్ ఇలాగ వెళ్ళారంటే వెళ్ళారా అనుకుంటాను అని చెప్పి చాలా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చెప్పారు. సో అలాగా ఆ గడ్డం పెంచుకుని, ఎందుకంటే ఆయన స్టైల్ గా తయారవడం అంటే 1 డే పని, కానీ అవడా ఎందుకంటే ఎందుకు ఆర్భాటాలు ఎందుకు, సోకులు ఎందుకు, గొప్పలు ఎందుకు, ఇది ఏది కోరుకోవాలా. కానీ తిట్టిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, ఇక మీదట గుర్తు పెట్టుకోండి, తను ఏదైతే చేస్తాడో చెప్పాడో అదే చేయబోతున్నాడు. ఉపాధి హామీని కూడా తో పాటు రైతులకు సంబంధించినది కూడా ఉపాధి హామీ పథకం కింద తీసుకురావాలి అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆ ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నారని అయితే వివరణ అయితే ఉంది. సో దీంతో పాటు ఇంకా ఎంత స్టేట్ కి ఎంత మంచి చేయొచ్చు, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఎంత మందికి ఉపయోగపడతాం. ఆంధ్రప్రదేశ్ అంటే 5 ఏళ్ల కిందట కుంగిపోయింది, మాకు రాష్ట్రానికి రాజధాని లేదు, మేము అక్కడ బతికాం ఇక్కడ బతికాం, తెలంగాణలో ఆర్భాటాలు కొట్టి మాకు ఎకరం 100 కోట్లకి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది అనుకున్న వాళ్ళు కూడా అన్న గెలవడంగానే ఊపిరైతే పోసుకుంది. సో చూద్దాం ఇంకా అన్న ఎంత పైకి వెళ్తాడు. అన్న ఏ స్థాయికి వెళ్ళినా సాధారణ స్థాయిలోనే బతుకుతాడు. అన్న ఎంత ఎత్తి దిగినా నార్మల్ హ్యూమన్ లాగా ఉంటాడు. అన్న జనం కోసమే ఉంటాడు. అన్నతో పాటు చచ్చేదాకా మేము కూడా ఉంటాం. జై జనసేన.